హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేసిన భూభారతి ప్రాజెక్టును తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయించింది. ఇక ఈ రోజు ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించనుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలుత అమలు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి వివరించారు. అలాగే తెలంగాణలో భూభారతి చట్టం ఏప్రిల్ 17 నుంచి పైలట్ ప్రాజెక్టు ద్వారా అమల్లోకి రానుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టాన్ని ప్రారంభించనున్నారు. ఈ చట్టం ద్వారా రానున్న రోజుల్లో అనేక భూ సమస్యలకు పరిష్కారం లభించనుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి చట్టం భూముల సమస్యల పరిష్కారానికి ఒక మంచి అవకాశమని మంత్రి తెలిపారు. ఈ చట్టం ద్వారా భూముల సంబంధిత వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని పలు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుల ద్వారా ప్రజలకు భూభారతి చట్టం గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా భూముల సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తారు. ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించబడతాయి. ఈ సదస్సుల్లో ప్రజలు తమ భూములపై ఉన్న సమస్యలను, వివాదాలను ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు. ఈ విధంగా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది. వారి సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వారు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.